శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వతీదేవి నమః. మన అదృష్టం ఏంటంటే చుట్టుపక్కల ఎక్కడో మనం అందరం కూడా విశేషించి గిరి ప్రదర్శనను చాలా చూస్తూ ఉంటాము. ప్రత్యేకించి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు గిరి పౌర్ణమిగా, పౌర్ణమినే గిరి పౌర్ణమిగా పేరు పెట్టడం జరిగింది. అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామికి కూడా గిరి ప్రదక్షిణ పెట్టారు. ప్రత్యేకించి అరుణాచలం అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ప్రతిరోజు కూడా అక్కడ వేల రెట్లో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఇంకా పౌర్ణమికి అయితే లక్షల్లో చేస్తూ ఉంటారు. అలాంటి విశేషమైనటువంటిది గిరి ప్రదక్షిణ మన అనకాపల్లి పట్టణంలో కూడా హిమగిరి కొండ మీద కొలువై తీరి ఉన్నటువంటి శ్రీ 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 రమా సమేత సత్యనారాయణ స్వామి వారు అక్కడ కొన్ని వందల సంవత్సరాలుగా కొలువు తీరి ఉన్నారు ఆ యొక్క హిమగిరి మీద. ఆ హిమగిరికి ఈ సంవత్సరం ప్రత్యేకించి 2025లో కార్తీక పౌర్ణమి నాడు ప్రదక్షిణలు పెట్టే ప్రయత్నం చేశారు పెద్దలందరూ కూడా కలిసి. కాబట్టి మన అదృష్టం ఏంటంటే ఈ యొక్క ప్రదక్షిణ కోసం మనం ఎక్కడెక్కడికో వెళ్ళేటటువంటి ప్రయత్నం కాకుండా మన దగ్గరలో పక్కనే ఉన్నటువంటి మన పట్టణంలో ఉన్నటువంటి ఈ హిమగిరి మీద ఉన్నటువంటి ఈ రమా సమేత సత్యనారాయణ స్వామి తాలూకు గిరి ప్రదక్షిణ కూడా ఆ పట్టణంలో డిఎస్పీ ఆఫీస్ ఎదుర్కొన్నటువంటి సత్యనారాయణ స్వామి ఆర్చి దగ్గర మొదలుకొని ఈ యొక్క ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రదక్షిణలో పాల్గొని ఆ రమా సమేత సత్యనారాయణ స్వామి తాలూకా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలి. అందులోని కార్తీక మాసం కాబట్టి చాలా ఎక్కువ కోట్ల రెట్లలో పుణ్య ఫలితాన్ని సముపార్జన చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా రేపు ఈ యొక్క ప్రదక్షిణలో ప్రతి ఒక్కరూ పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయండి. స్వస్తి.